నువ్వే. నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. నా హస్బెండ్ 2 years నుంచి వెళ్ళిపోయాడు. పిల్లల్ని చూడాలనిపిస్తుంది మేడం. అన్న వరుస వాడితో రిలేషన్షిప్ పెట్టుకుంటావు, సిగ్గుందా అదే నీకేమన్నా? ఒకరి జీవితాలు అన్యాయాలు చేయకుండా ఉంటే మంచిగా ఉంటే చాలు. మీకు తెలుసా నేను జీవితం నాశనం చేసినని? నేను ఏం చేయాలన్న సిచ్యువేషన్ నాకు అర్థం అవ్వట్లేదు మేడం. చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నన్ను చూసి కాదే, నా పిల్లల మొహం చూసని ఇయ్యవే అతనికి ఫోను. మేడంతో నేను మాట్లాడతా, నేను వచ్చేసా. మాటలు జాగ్రత్త రాని మేడం. ఆమె నన్ను హింసలు పెట్టింది, నేను ఆమెను పెట్టలేదు. ఏం హింసలు పెట్టింది నిన్ను? నీకు చెప్పాలా? సిస్టర్ అవుతుంది మేడం. సిగ్గుందా నీకు? నీ మొగుడు వదిలేశాడు కదా, ఆ బాధ ఏంటో నీకు తెలియదా? ఏంటి, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందా? చెప్పాను కదా ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామని. లక్ష్మి అప్రోచ్ అయ్యింది. అంటే నేనేం చేయాలి? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. అయితే ఈ రోజు మనకి లైవ్ గా ఇక్కడ ఎవరు లేరు, కానీ కాల్లో మాట్లాడతాము, మేము షోకి రాలేము అని అన్నారనమాట. వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, హ్యాపీగా సాగుతున్న సంసారంలో అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చింది. అసలు ఏంటి అనేది వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. సో ఈవిడ పేరు లక్ష్మి అన్నమాట. ఇప్పుడు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో లక్ష్మి గారు. హలో మేడం. నేను మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ నుంచి మాట్లాడుతున్నానండి, ప్రియాంక. నమస్కారం మేడం. నమస్తే లక్ష్మి అండి. లక్ష్మి, అదే. అయితే లక్ష్మి, అసలు ఏం జరిగింది? మా ప్రోగ్రామ్ నుంచి ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నావు నువ్వు? నాకు పోలీస్ స్టేషన్ వెళ్ళాను మేడం. నా న్యాయం అనేది జరగలేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకోసమే మీకు కాల్ చేస్తున్నా మేడం. ఓకే, దగ్గరైనా నాకు న్యాయం జరగాలనేసి మీ దగ్గర కాల్ చేస్తున్నా. మీకు మా వంతు అయ్యే ప్రయత్నం మేము చేస్తామమ్మా. మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. అసలు నాకు పెళ్ళై 10 years అవుతుంది మ్యామ్. నాకు 2 పిల్లలు. నా హస్బెండ్ 2 years నుంచి వెళ్ళిపోయాడు, ఒక అమ్మాయితో పేరు పెట్టుకొని. 8 months అవుతుంది వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. ఓకే, అసలు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మేడం. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది, ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ పెడుతున్నాడు. ఇలా ఈ రకంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు మేడం. నాకు అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మేడం. ఓకే, అందుకోసమే మీకు కాల్ చేసి మీ ద్వారా నాకు న్యాయం జరుగుతుందేమోనని హోప్స్ తో వచ్చాను మేడం మీ దగ్గరికి. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా మీకు తెలీదా? అసలు తెలియట్లేదు మేడం. అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పిల్లలు చేసినా కూడా రెస్పాన్సిబుల్ అసలు ఏం చెప్పట్లేదు. ఓకే, ఇదంతా జరిగే ముందు అసలు మీతో ఎలా ఉండేవాడు అతను? మేము 8 years వరకు బాగానే ఉన్నాం మేము. ఈ అమ్మాయి నా హస్బెండ్ లైఫ్ లో రాకముందు బాగానే ఉన్నాం. ఆ అమ్మాయి వచ్చాక గొడవలు, చిన్న గొడవలు అయ్యేది మేడం. ఇంటికి లేట్ రావడము, ఇంటికి రాకపోవడం, ఒక 2 days వస్తే మళ్ళీ 2 days ఇంట్లో ఉండకపోవడము, అలా జరిగేది. నేను గట్టిగా అడిగితే మా ఇద్దరి మధ్యన డిస్కషన్ అయ్యేది మ్యామ్. మాకు ఇట్లా డిస్కషన్ లొల్లులు అయ్యేది. తర్వాత తెలిసింది అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు అనేసి. 8 months అవుతుంది ఇప్పుడు వెళ్ళిపోయి అతను. సో మీ పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, అతను అమ్మాయి వెంటపడి ఆ అమ్మాయిని ప్రేమించడం 2 ఏళ్లుగా అవుతోంది. 8 నెలల క్రితం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు అతను, అవునా? అయితే ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది? ఈ అమ్మాయి ఎవరు అన్న విషయాలు మీకు తెలుసా? నాకు తెలియదు మేడం, ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయిందో తెలియదు. ఆ అమ్మాయి ఏమో దూరపు రిలేషన్ అంట, వాళ్ళకి కజిన్ సిస్టర్ అవుతుందని తెలుసు మేడం. మీ హస్బెండ్ కి కజిన్ సిస్టర్, తను సిస్టర్ అవుతుందంట మేడం. ఓకే, సిస్టర్ తో ఇప్పుడు రిలేషన్షిప్? అవును మేడం, వెళ్ళిపోయారు మేడం ఇద్దరు కలిసి. వెళ్ళిపోయారు కూడా? అవును మేడం. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని మీ పెళ్ళైనప్పటి నుంచి కానీ, మీ పెళ్లిలో కానీ, మీ పెళ్లి వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఉంటాయి కదా, అందులో ఎక్కడ చూడలేదా? మీరు చూసారా? అసలు అమ్మాయి తెలుసా మీకు?
చూసాను మేడం, చూసాను చూసారు. వీడియోలో చూసాను నేను. మీకు క్లోజ్ గా ఉండేవాళ్ళ? వాళ్ళు ఎప్పుడు రావటం వెళ్ళటం అలా ఏదైనా ఉందా? లేదు లేదు మేడం, అలా అయితే లేదు, రాలేదు, ఎప్పుడు నేను మాట్లాడలేదు కూడా. ఒకసారి వీడియోలో చూసాను అంతే. ఓకే, మీ మ్యారేజ్ వీడియోలో ఎవరు అమ్మాయి అనేది చూసారు మీరు? చూసాను మేడం. మరి మీకు ఎక్కడ రాకపోకలు లేనప్పుడు మరి ఆ అమ్మాయితో ఎట్లా రిలేషన్షిప్ కంటిన్యూ అయింది? ఎట్లా ప్రేమించడం మొదలు పెట్టాడు? అది నాకు తెలియట్లేదు మేడం, నాకు తెలియదు అది. ఓకే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు మేడం నాకు. మీకు ఏం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? చేశాను కానీ ఇంకా వాళ్ళ తెలియట్లేదు, ప్రూఫ్స్ తెలియట్లేదు ఎక్కడున్నారో. ఓకే, మీ వారి అమ్మగారు నాన్నగారు ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మేడం. మీ అమ్మగారి సైడు అన్న తమ్ములు, మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారా? ఉన్నారు మేడం. ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళెవ్వరు కూడా ఈ మాట్లాడుకోవడం కానీ, పెద్దవాళ్ళు కూర్చొని ఇలా జరిగింది అని చెప్పి అమ్మాయి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం కానీ ఏం చేయలేదా? అడుగుతున్నారు మేడం, అడిగినా చెప్పట్లేదు. ఎవరు చెప్పట్లేదు? ఎవరిని అడిగారు మీరు? హస్బెండ్ అడిగా మేడం. మా అమ్మ వాళ్ళందరూ, మా బ్రదర్ వాళ్ళు అడిగాడు మా హస్బెండ్, అడిగితే అతను ఏం చెప్పట్లేదు, అసలు నోరేపట్లేదు. మీ అత్తగారు వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడాను మేడం. మరి మీ అత్తగారు వాళ్ళు ఏమంటున్నారు? ఆమె కూడా ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మేడం. అసలు ఎవరు ఏంటి అనేది కూడా ఏం చెప్పట్లేదా అంటున్నాను నేను. చెప్పట్లేదు మేడం, వాళ్ళు ఏం చెప్పట్లేదు, అసలు ఏం తెలీదు, ఏం మాట్లాడుకోలేదు. అయితే మీ అత్తయ్య గారు మీరు మీ వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని అంటే ఏమంటున్నారు? ఏమో అమ్మ, నీకే తెలవాలి, మేమైతే ఊర్లో ఉన్నాం కదమ్మా, నీకే తెలవాలి, మీరే కదా ఉండేది అక్కడ, ఇక్కడ ఉండమంటే మీరు ఉండలేదు కదా, అవన్నీ మాకు చెప్పొద్దు అనేసి అంటున్నారు మేడం. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. 2 పిల్లలు ఉన్నారు మేడం, చిన్న పిల్లలు. నేను ఏం చేయాలన్నా సిచ్యువేషన్ నాకు అర్థం అవ్వట్లేదు మేడం. చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ పిల్లలు ఉన్నారని ఆగుతున్నాను మేడం. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి, మీ వారు ఏం ఉద్యోగం చేసేవాళ్ళు? ఎంత సంపాదించేవాళ్ళు? ఏంటి? నా హస్బెండ్ బిజినెస్ చేస్తాడు మేడం. బిజినెస్ చేస్తాడు. మరి ఇప్పుడు మీకు ఎలాగా తిండి అదంతా ఎలాగా సాగుతోంది? సంసారం అంతా ఎట్లా సాగుతోంది? నేనే మేడం పనికి వెళ్తున్నాను. నేను ఏ పనికి వెళ్తున్నారు? ఫ్యాక్టరీలోకి వెళ్తున్నా మేడం. ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వెళ్తున్నారు. రైట్ మేడం. 10,000 ఇస్తారు నాకు మంత్లీ. 10,000 ఇస్తారా? 10,000 తోనే సాగుతోంది మీ ఇల్లు అంతా. పిల్లలు చదివించడం కానీ, లేకపోతే మీరు తినడం కానీ ఇవన్నీ అవుతున్నాయి అని అంటారు. అయితే మీరు సొంత ఇల్లా అద్దెకుంటున్నారమ్మా? లేదు మేడం, అద్దిల్లు మేడం. చాలా కష్టం అవుతుంది మేడం మాకు పిల్లల్ని తీసుకొని ఉండాలంటే. రైట్. సో మరి మీ వారితో మీరు మాట్లాడుతున్నారా? ఎప్పుడన్నా మధ్యలో మాట్లాడారా? వెళ్ళిపోయాక ఆయన కాల్ చేయడం కానీ అలాంటిది ఏదైనా జరిగిందా? లేదు మేడం, 2-3 సార్లు కాల్ చేస్తే ఎత్తాడు, చేయంగా ఎత్తాడు. ఏమన్నా ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు, రమ్మంటే రావట్లేదు మేడం. ఓకే, మరి మీ వారితో మాట్లాడిస్తారా ఒకసారి? ఏమన్నా అంటే నువ్వు చచ్చిపోవే అంటున్నాడు మేడం నన్ను. అదే ఒకసారి మాట్లాడదాము. చావే పరిష్కారం కాదు కదా, మరి అలాంటప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు? 10 ఏళ్ళు అవుతోంది, ఎట్లా ఉన్నారు అని ఒకసారి మీ వారితో మాట్లాడదాం. మేడం ఫోన్ చేసినా కూడా నెంబర్ కలవదు మేడం, అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది మేడం. ఓకే, ఫోన్ కలవదు ఒకవేళ ఫోన్ చేసినా కానీ. రైట్. అయితే ఒకసారి నంబర్ నాకు వాట్సాప్ చేస్తారా? నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సరే మేడం, చేస్తాను మేడం. నా లక్ష్మి, నువ్వు లైన్ లోనే ఉండు, నేను మీ వారికి కాల్ కలుపుతా. ఓకే మేడం. హలో. హలో, సత్యం లేడమ్మా? లేదండి. మీరెవరండి? మీరు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసుకోవచ్చా? ఎందుకండి, మీరెవరు చెప్పండి ఫస్ట్. నా పేరు ప్రియాంక, నేను మ్యారేజ్ ఎఫెక్ట్ డైవర్స్ అనే ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో ఏంటి పని? ఏంటి పని ఏంటి అనేది చెప్తాను, సత్యం ఉంటే ఇవ్వండి. లేదు మేడం. లేడు. మీరెవరు? సత్యం వాళ్ళ మదరా? కాదు మేడం. సత్యం వాళ్ళ సిస్టరా? కాదు మేడం. నువ్వెవరమ్మా మాట్లాడేది? మరి మదర్ కాదు సిస్టర్ కాదు అంటున్నావు, ఎవరు మాట్లాడుతున్నారు? నేను వైఫ్ మేడం. వైఫా? అవును మేడం. మరి నేనెవరే? సిగ్గులేదు అదే ఆ మాట అనడానికి. నీకు నువ్వెవరే? నాకు అసలు తెలియదు. నేను కట్టుకున్న పెళ్ళాన్ని, నేను అడిగేవాడిని. నేనెవరే? నేను తనతో 2 years నుంచి ఉంటున్నాను. హలో రాణి, చెప్పండి. ఏంటి మీ ఇద్దరికి ఎక్కడ పెళ్ళైంది? ఇక్కడే అయింది మేడం, సిటీలో అయింది. దానికంటే ముందు ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా?
నాకు తెలియదు మేడం. తెలీదు కానీ వెళ్ళిపోయావు నువ్వు. అవును మేడం. ఇంట్లో పరిస్థితులు ఏంటి? మేడం మేము పెళ్లి చేసుకున్నాం. ఆహా, నువ్వు ఏ వరుస అవుతావమ్మా? నేను తనకి బావ అవుతాడు. బావ అవుతాడా? లక్ష్మి ఏమవుతాడమ్మా? హలో, సిస్టర్ అవుతాడు మేడం. సిగ్గుందా నీకు? రాణి, చెల్లెలు వరుస అవుతావు నువ్వు. నేను పెళ్లి చేసుకున్నాను. అదే పెళ్లి చేసుకున్నావు, బుద్ధుందా అని అడుగుతున్నాను నీకు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాం మేము మేడం. ఏ పెళ్ళైనా చేసుకో, చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారా ఎక్కడన్నా? అన్నని పెళ్లి చేసుకుంటారా? బావ అవుతాడు. బావ కాదు, లక్ష్మి చెప్తుంది. చెల్లెలు అవుతాడు మేడం. ఏ పెళ్ళైన వాడే దొరికాడా నీకు? ఇంకా ప్రపంచం అంతా గొడ్డిపోయిందా? నాకు తెలుసా మేడం పెళ్ళైందని? మరి నీకు చెప్పలేదా? అతను నీ అన్న అవుతాడని. ఎట్లా నీ అన్న వరుస వాడితో రిలేషన్షిప్ పెట్టుకుంటావు? సిగ్గుందా అదే నీకేమన్నా? నువ్వు మనిషి జన్మే పుట్టినావా అని అసలు నువ్వు? నీకు సిగ్గుందావే? నా మూడుతో నేను అసలు మీరు ఎవరు మాట్లాడేది చెప్పండి. చెప్పాను కదా, ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామని. లక్ష్మి అప్రోచ్ అయ్యింది. అయితే నేనేం చేయాలి? అయితే నేనేం చేయాలి కాదు, నువ్వే మొత్తం చేసావు. ఇంకేం చేయకుండా నోరు మూసుకొని కూర్చో. నీ పెళ్లి అక్కడ వ్యాలిడ్ కాదు అని చెప్పడానికి ఫోన్ చేశాం. సత్యమేడి ఫస్ట్? సత్యమి పెళ్లి కాలేదని మీకు తెలుసా? పెళ్లి అయింది కనుకే మీ పెళ్లి చెల్లదు. మీ దగ్గర మా పెళ్లి కాలేదని ఏంటి? మీ దగ్గర మన ప్రూఫ్స్ ఉన్నాయా మా పెళ్లి కాలేదని? నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, చూపించాలా? లక్ష్మితో పెద్దల సమక్షంలో అతనికి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఆమెకి డైవర్స్ కాకుండా మీ పెళ్లి చెల్లదు. అర్థమైందా? ఆమె ఎవరు కూడా నాకు తెలియదు. అవును, నీకు తెలీదు, సత్యంకి తెలుస్తుంది. సత్యంకి ఇవ్వు. లేడు, ఇప్పుడు తన ఇంట్లో లేడు. ఇంట్లో లేకపోతే ఫోన్ ఎందుకుంది? ఏం నాటకాలు ఆడుతున్నావా? తన ఫోన్ నేనే యూజ్ చేస్తాను. ఆహా, నువ్వే యూజ్ చేస్తావు. అవును, తన అప్పుడే అన్ని రైట్స్ ఉన్నాయి. అవును, బయటకు వెళ్తే తీసుకో. బయటకు వెళ్తే ఫోన్ తీసుకెళ్ళాడు, తను ఇంట్లోనే ఉంచుతాడు. అవునా లక్ష్మి? లేదు మేడం, తీసుకెళ్తాడు. బయటికి వెళ్తే ఇంట్లోనే ఉన్నాడు మేడం. వాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, దాని పక్కనే ఉన్నాడు. ఆ దొంగ కావాలని అబద్ధాలు చెప్తుంది మేడం. నీకు తెలుసా ఇంట్లో ఉన్నాడని? నువ్వు చూసినావా? ఏ రాణి, నువ్వు ఇంట్లో ఉన్నదని మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ డ్రామా చేయకు. అక్కడ సత్యం ఉంటే సత్యంకి ఇవ్వు. సత్యం లేదని చెప్పాను కదా మేడం, వినిపించలేదా మీకు? వినిపించకపోతే ఏంటి అసలు? నువ్వు పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకొని ఏం నాటకాలు చేస్తున్నావా? మీకు ఎవరు చెప్పారు మేడం? నాకు తెలుసా పెళ్ళైందని. మరి తెలుసుకోవా నువ్వు? ఒక పర్సన్ ని పెళ్లి చేసుకుంటుంటే మేమేం తెలుసుకోలేదు, ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అంతే. ఆ ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు? భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఏంటి అని ఏం తెలుసుకోవా? బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవా? నా ఇష్టం, తను ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడడం పెళ్లి చేసుకున్నా. ఇష్టపడితే రేపు పొద్దున వదిలేసి వెళ్ళిపోతాడు. నా ఇష్టం అంటాడు. అప్పుడు ఏంటి? నా ఎదుటి గురించి మాకేం చేసేది? మేము హ్యాపీగా ఉన్నాం అంతే. ఆహా, ఇప్పుడు రేపు పొద్దున నిన్ను మోసం చేసేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎందుకు మోసం చేస్తాడు? ఇప్పుడైతే నాతోనే ఉన్నాడు కదా. ఇప్పుడున్నాడు, రేపు పొద్దున ఉంటాడా? ఉంటాడు. భార్యను వదిలేసాడు, నిన్ను వదిలేయడానికి గ్యారెంటీ ఏంటి? నోరు మోయి నువ్వు. నేనెందుకు మూస్తాను? నువ్వే నోరు మూసుకో. నీకు అసలు బుద్ధుందా? పెళ్ళైన వాడిని పట్టుకొని పెళ్లి చేసుకొని 2 పిల్లలు ఉన్నారు. నాకు తెలుసు. వస్తే అయిందే పెళ్లి, పిల్లలు ఉన్నారే సాక్ష్యం, 2 పిల్లలు. మరి అట్లా తయారైనవేంది? అబద్ధం చెప్తుంది. ఆమె ఎవరితో కూడా తెలియదు నాకు. నీకు ఆమె ఎవరో తెలియదు, అమ్మాయికి తెలుసు నువ్వెవరో. ఎందుకంటే ఆమె జీవితాన్ని నాశనం చేసింది నువ్వే కాబట్టి, ఆ అమ్మాయికి తెలుసుకునే అవసరం ఉంది కాబట్టి తెలుసుకుంది. పనికి మారుతారా? నా మొగడు ఉంచుకొని మళ్ళీ నేనెవరో తెలియదు అంటానవేంది? నా లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావు కదనే, నా పిల్లల భవిష్యత్తును పాడు చేసినావు కదనే. నువ్వు అసలు మట్టి కట్టుకొని పోతావే, నువ్వు నాశనం అయిపోతావే, నా ఊసులు తగులుతుంది నీకు. నువ్వే పోతావే, నేనెందుకు పోతానే? నువ్వే మట్టి కొట్టుకొని పోనీ, పిల్లలు నువ్వే పోయే. నా మొగుడు నాతో హ్యాపీగా ఉన్నాడు, నేనెందుకు పోతా? నేను ఇంకా పిల్లలు కనుకొని హ్యాపీగా ఉంటాను నేను. అవును, కంటావు. ఫస్ట్ అసలు సత్యంకి ఇవ్వు నువ్వు ఫోన్. లేదమ్మా, చెప్తే వినిపించట్లేదా? లేకుండా ఫోన్ ఎందుకుంటుంది రాణి? ఫోన్ ఎందుకుంటుంది? అర్థం చేసుకోవా నువ్వు? ఏంటి అర్థం చేసుకునేది? నీకు అసలు బుద్ధుందా? అసలు నీకు ఎవరు కాల్ చేయమన్నా చెప్పండి. ఎవరు కాల్ చేయమనాల్సిన అవసరం ఉంది? నీకెవరు చెప్పారు పెళ్లి చేసుకోమని? ఏదో తొక్కా తోలని మాట్లాడుతున్న ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎవరు కావాలని ప్రోగ్రామ్? నిన్ను ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? కనుక్కోవా పెళ్లి చేసుకునే ముందు? మాకు చెప్పాడు రైట్స్, నీకు ఎవరిచ్చారు మాకు అనమని? అవును, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరిస్తారో రైట్స్. 4 తంతే అప్పుడు తెలుస్తుంది. ఇచ్చుకో. సత్యంకి ఫస్ట్ ఫోన్. సత్యం లేడని చెప్పగా. నన్ను చూసి కాదే, నా పిల్లల మొహం చూసని ఇయ్యవే అతనికి ఫోను. ఈ పక్కనే ఉన్నాడు కదనే, ఇవ్వవే ప్లీజ్, అయ్యవే. నా పిల్లలకి అన్యాయం చెయ్యకే, ఈ కాలు మొక్త ఇవ్వవే. నీ పక్కనే ఉన్నాడని తెలిసే నాకు, ఇవ్వవే. నాకు అట్లా ద్రోహం చెయ్యకే.
నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఆడదానివై ఉండి ఆడదానికి అట్లా ద్రోహం చెయ్యకే, ఇయ్యవే, పక్కనే ఉన్నాడే అతను, నాకు తెలిసి ఇయ్యవే. రాణి అంత బతిలాడుతోంది. బతిలాడుతున్నాం అని చెప్పేసి రాణి చెప్పండి. అంత బతిలాడుతోందా అమ్మాయి? అర్థం చేసుకోవాలి కదా, నువ్వు కూడా ఆడపిల్లవే కదా. నేను అర్థం చేసుకోను. అర్థం చేసుకోను అంటే ఎట్లా అవుతుందమ్మా? నీలాగే ఆ అమ్మాయి బాధపడుతుంది, రేపు పొద్దున్న నీకు కూడా ఇలానే జరిగితే? నాకేం జరగదు, తన మీద గ్యారంటీ ఉంది నాకు. సరే ఒక్కసారి సత్యంకి ఇవ్వమ్మా. ఇప్పుడు లేడు, ప్రస్తుతానికి ఇంట్లో లేడు. ఈవినింగ్ వరకు చెప్పి మళ్ళీ కాల్ చేపిస్తాలే నేను. నీకు బుద్ధి లేదా? ఇంత తిడుతున్నాము, అక్కడ ఒక పక్క తల్లి ఏడుస్తోంది, ఆ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఆ అబ్బాయి ఉన్నప్పుడు మంచి బిజినెస్ చేసి, నీ బాధ ఒక్కతే ఉంటుందా? వేరే వాళ్ళది ఉండదా? అక్కడ చంటి పిల్లలు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏంటి దూకేది? నువ్వు దూకుద్దా? నిన్ను తోస్తా నేను. లేకపోతే ఏంటి అడిగే కొద్దీ? ఆ అమ్మాయి ఎంత మంచిగా అడుగుతోంది, అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అక్కడ. లేడంటే చెప్తే అర్థం కాదా మీకు? లేకుండా ఫోన్ ఎందుకు ఉంటుంది? ఒక్కసారి పిల్లలతోనన్నా మాట్లాడిపియవే, అదన్నా పుణ్యం కట్టుకోవే. ఒక్కసారి నా పిల్లల ముఖం చూసాను, తండ్రితో మాట్లాడనివే, ఒక్క ఛాన్స్ ఇవే నాకు. నేను నీ దగ్గర బతిమిలాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నాకు. పిల్లల ముఖం చూసానా కాంప్రమైజ్ ఇవ్వవే. రాణి చెప్పండి. ఒక్కసారి ఇవ్వమ్మా ఫోన్. వాడేం చేస్తున్నాడు అసలు? ఇంట్లో లేడు, తర్వాత ఈవినింగ్ వరకు ఆలోచిస్తా. అయితే ఆలోచించుకున్న తర్వాత ఫోన్ చేయండి. లక్ష్మి, ఆ అమ్మాయి వినట్లేదమ్మా అసలు. హలో, వినవే, ఒకసారి నా మాట వినవే. పిల్లల ముఖం చూసాను అర్థం చేసుకోవే బాధను, నేను పడే బాధను అర్థం చేసుకోవే. ఆడదానివై ఉండి నన్ను ఎందుకు ఇంత ఒక రకంగా వాడు బాధ పెట్టాడు, నువ్వు కూడా బాధ పెడుతున్నావే. పిల్లలు చూస్తున్నా ముఖం చూస్తున్నా అర్థం చేసుకోవే. రాణి, నువ్వు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడావు కదా, నీ లొకేషన్ ట్రేస్ అవుతుంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. లక్ష్మి నువ్వు రా, ఇద్దరం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. అమ్మాయి పెళ్ళే రిజిస్టర్ కాదు, అసలు వ్యాలిడ్ కాదు. డెఫినెట్ గా ఊరి మీద పడుతుంది అప్పుడు. ఏంటి వచ్చేది? సత్యంకి అసలు ఒకసారి. మేడం మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ పిల్లలతో మాట్లాడడానికే ఇస్తా ఫోన్. ఇవ్వు. ఇస్తున్నాను మేడం, మాట్లాడండి. పక్కనే పెట్టుకొని ఇంత నాటకాలు ఆడుతుంది. పిల్లల కోసం అని ఇస్తుందంట, రిక్వెస్ట్ చేసినందుకు ఇస్తుందంట. మాటలు జాగ్రత్త రాని మేడం. ఏంటి మాటలు జాగ్రత్తగా రానిచ్చేది? అసలు బుద్ధుందా నీకు? ఏంటి మీరేంటి, మీరు నాగనడం ఏంటి? నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? మీరేంటి? సరే సత్యంకి ఇవ్వు. ఇస్తున్నా, తీసుకోండి. హలో హలో, ఏం బాబు నంగనాచి, బాగున్నావమ్మా? మాటలు చక్కగా మాట్లాడు. మాటలు చక్కగా మాట్లాడడానికి నువ్వు సక్కమైన పనులు చేస్తున్నావా? సిగ్గు లేదు నీకు, బుద్ధి లేదు. భార్యని పిల్లల్ని అక్కడ వదిలేసి దాంతో కులుకుతున్నావా నువ్వు? ఏమనుకుంటున్నావు రా నీది నువ్వు? నేనెవరో చెప్తాను. అప్పటి నుంచి సినిమా చూస్తున్నావా మాట్లాడకుండా? ఇద్దరు సరిపోయారు బాగా ఒకళ్ళకొకళ్ళు. ఈ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు కాబట్టి తనని మోసం చేసేసి వెళ్ళిపోయావు. సిగ్గు లేదు? 8 నెలల నుంచి భార్యను వదిలేసి అట్లా చిత్రహింసలు పెడుతున్నావు. నిన్ను నమ్ముకొని కదా పెళ్లి చేసుకుంది. బుద్ధి లేదురా నీకు? ఏం హింసలు పెట్టింది నిన్ను? చెప్పకు. ఇప్పుడు వెళ్ళి దాని దగ్గర ఉన్నావు కదా, అట్లానే ఉండు. డైవర్స్ ఇవ్వకుండా ఇక్కడ ఈమెకు అన్యాయం చేసావని చెప్పి పోలీసులు నిన్ను బొక్కలేసి తంతారు చూడు, అప్పుడు చెప్దువు. నచ్చిన చోట కేసు పెట్టుకోవడం కాదు. లక్ష్మి ఉన్నావా లైన్ లో? ఉన్నాను మేడం. మాట్లాడు మరి. అది కూడా నేనే చెప్పాలి, ఇక్కడి నుంచి ప్రాంప్టింగ్ ఇవ్వాలి. దాని కోసం వదిలేసి వెళ్ళో 10 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నో, బాధ్యత లేకుండా ప్రవర్తించావు. బాధ్యత లేకుండా నడుచుకున్నా కూడా నేను ఓపిక పట్టాను పిల్లల ముఖం చూసి. ఇప్పటికైనా మారొచ్చు కదరా, దాంతో ఎన్ని సంవత్సరాలు ఉంటావు? అది కూడా గ్యారంటీ లేదు నాకు. కాదు బాబు, నీకు ఎందుకని మీ ఆవిడ అంటే ఇష్టం లేదు, లక్ష్మి అంటే ఎందుకు ఇష్టం లేదు? ఈ అమ్మాయిలో ఏం నచ్చింది? ఇష్టం లేని పెళ్ళ? ఏం లక్ష్మి, మీ ఇద్దరికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారా? ఇష్టం లేకుండానే పిల్లల్ని కన్నావా మరి? లేదు మేడం, అబద్ధాలు చెప్తున్నాడు మేడం. ఇష్టపడే చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్టం ఉంది, ఇప్పుడు 2 years నుంచే ఇష్టం లేదంట. ఆ అమ్మాయి రాగానే ఇష్టం అనేది మారిపోయింది. ఎందుకు ఇష్టం లేదు సత్యం? 8 ఏళ్ళు బానే ఉన్నావు కదా ఆవిడతో. ఉండదు మేడం. అంటే సరిగ్గా ఉండదు అంటే ఏంటి అర్థం? చక్కగా ఉండదు అంటే చక్కగా చూసుకోదు మేడం. అమ్మ టార్చర్ అమ్ముతుంది. ఏం టార్చర్ పెడుతుంది? నువ్వు చెప్పు, నీ మాటలు చెప్పు, అసలు ఏంటి అనేది చెప్తే. మీరు కేసు పెట్టుకోండి మేడం, మేము అక్కడనే మాట్లాడుతాం. కేసు పెట్టుకోవడం పరిష్కారం కాదు. అదే అవుతే కనుక ఎప్పుడో వెళ్ళిపోయేది.
కేస్ కాదు, అసలు ఏంటి అనేది తెలియాలి కదా. ఆమెకి ఎవరు దిక్కు లేరని, ఎవరు స్పందించట్లేదని ఈ ప్రోగ్రామ్ కి అప్రోచ్ అయింది. మేడం నా మొహం చూపించకండి, నా వాయిస్ పెట్టకండి అని బతిమలాడుతోంది ఆ అమ్మాయి. కొంచెం ఆలోచించు సత్యం, పెళ్లి చేసుకున్నావు కదా, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నిన్ను నమ్ముకోనే కదా ఆ పిల్లలు ఇప్పుడు తండ్రి లేకుండా ఎలా ఉండుంటారు ఆలోచించు. మొన్నటి వరకు నువ్వు వాళ్ళని ప్రేమించి బయటికి తిప్పి స్కూళ్ళకి జాయిన్ చేసి వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిచ్చావు. ఇప్పుడు అదంతా పిల్లలు మిస్ అవుతున్నట్టే కదా. ఎంత ట్రామా ఉంటుంది తెలుసా పిల్లలకి, వాళ్ళు చెప్పుకోలేరు. కానీ సత్యం ఒకసారి పిల్లలు మాట్లాడతారట, ఒకసారి మాట్లాడు పిల్లలతోని. హలో, హలో ఆ పిల్లలు ఇవంతా వింటూ ఉంటారు సత్యం. కొంచెమన్నా నీకు కనికరం కలగట్లేదా? పిల్లల మొహం చూడు. అమ్మాయి అంటే సరే వదిలేయి, ఎవ్వరి మధ్యనైనా కానీ గొడవలు వస్తాయి, ప్రతి ఒక్కరు కొట్లాడుకుంటారు. పెళ్ళి అయ్యే వరకే ఏదైనా. మనం ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటాం, ఊహించుకుంటాం. పెళ్ళైన తర్వాత అట్లుండదు. సోది ఎడుతున్నావు. సోది పెట్టడం కాదు, నువ్వు పక్క నుంచి నోరు మూసుకో ఫస్ట్. నువ్వు పిల్లలతో మాట్లాడితే ఊరుకోడు సత్యం చెప్తున్నా. నేను ఎవరు ఆ పిల్లలు నాకు తెలియదు. ఏ ఊరు మాట్లాడను, సతాయించ. అసే పనికి మారిందానా, మధ్యలో వచ్చిన దానికి నీకే అంత పొగరుంటే పెళ్లి చేసుకుని వచ్చిన దానికి నాకెంత ఉండాలే? నా వీక్నెస్ చూసే కదా నువ్వు ఇట్లా రెచ్చిపోతున్నావు. వాడు నీ దగ్గర ఉండబట్టే కదా నువ్వు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు. నేను ఇంత బాధపడుతున్నాను. నీ మూడు వదిలేసాడు కదనే, ఆ బాధ ఏంటో నీకు తెలియదానే? నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు కదనే. ఏంటి ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందా? నాకు పెళ్లి వీడితోనే అయింది ఫస్ట్. లక్ష్మి, నీ గురించి తెలుసు. పెళ్ళైంది, విడాకులైంది, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. నీ టార్చర్ తట్టుకోలేక నీ మొగుడు. ఏ సత్యం? ఉన్నవే అందులో ఒకటి వీడు. నీకు చాలా మందితో అఫేర్ ఉన్నదని తెలిసిందే. అందులో నా మొగుడు ఒకడు బలి అయ్యాడు అంతే. చెప్పుతో కొడతా. ఫస్ట్ నా మొగుడు, వీడే నా మొగుడు. ఫస్ట్ టైం లాస్ట్. ఏడ ఫస్ట్ టైం లాస్ట్? ఎన్నో మొగుడే వీడు. నీకు ఎన్నో మొగుడు లిస్ట్ చెప్పవే. నీది లిస్ట్. నీ భాగవతం తెలియదు అనుకుంటున్నావు. నాకు పత్తిటి మాటలు మాట్లాడగానే సరిపోదు. దొంగ నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసావు. లక్ష్మి, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందా? మాట్లాడాను అసలు నువ్వెవరు? అసలు ఫోన్ కట్ చేశారు. ఏయ్, మీ ఇద్దరే అరుచుకుంటూ ఉంటారా? నాకెందుకు కాల్ చేశారు ఇంకా? ఏమో సిగ్గులేదని కడుగు, లక్ష్మి కడుగు. లక్ష్మి, అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళయిందా? వేరే వాళ్ళతో డైవర్స్ కూడా అయిందా? అయింది మేడం, పెళ్ళైంది, మూడు వదిలేసి వెళ్ళిపోయాడు. అబద్ధం చెప్తుంది. ఫస్ట్ టైం నాకు పెళ్లి దీంతో. సత్యం, నువ్వు ఉన్నావా లైన్ లో? సత్యం, హలో. హలో సత్యం, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది, అయినా కానీ ఆ అమ్మాయిని ఎట్లా ఇష్టపడ్డావు నువ్వు? హలో, మీ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే ఎందుకమ్మా ఇంకా నాకు కాల్ చేయడము? లక్ష్మి, నువ్వు క్లారిటీగా చెప్పు, ఆ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళైందా? అయింది మేడం, అయింది మేడం. దానికి పెళ్లి అయింది, 100% అయింది మేడం. చెప్పగలుగుతాం, ప్రూఫ్స్ కూడా ఉంది. మేడం అబద్ధం చెప్తుంది. నాకు అసలు ఫస్ట్ టైం ఈతో పెళ్ళారు. సత్యం, సత్యం. డాడీ లైన్ లో ఉన్నాడమ్మా, మాట్లాడు. డాడీ. హలో సత్యం, వింటున్నావా? లేదు డాడీ, లేదు ఫోన్ ఇచ్చాను. హలో హలో సత్యం, నీ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు అన్న మాట్లాడమ్మా కొద్దిగా. హలో. ఆమ్ తిన్నావా డాడీ అని అడుగమ్మా. డాడీ ఆమ్ తిన్నావా? హలో. ఎవరు హలో హలో అంటున్నారమ్మా? ఇచ్చాడా పెడే. హలో. హలో మా ఇంటికి ఎప్పుడు వస్తావు నువ్వు? బేటా. హలో హలో సత్యం, వింటున్నావా? నీ కొడుకు వాయిస్ వింటున్నావా? ఇప్పుడు కూడా నీకేం అనిపించట్లేదు ఆ పిల్లల్ని వదిలేసి ఇన్ని రోజులుగా? ఏం చేస్తావు మేడం, తలరాత అట్లా ఉంది. తలరాత కాదు, మనం చేసుకునే దాన్ని బట్టి మన తలరాత ఉంటుంది. నువ్వు ఉన్నప్పుడు చాలా చక్కగా ఉండేది లైఫ్ అని ఆమె ఇప్పుడు ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తుందంట. అవసరమా? నీకు ప్రేమ లేనిదే పిల్లల్ని కన్నావా నువ్వు? ఇన్నేళ్ళు ఉన్నావా ఆమెతో? నాతోనే ఉంటాడు. ఏయ్, నువ్వు మధ్యలో రాకు, కొంచెంసేపు అమ్మాయిని నోరు మూసుకోమని చెప్పు. సత్యం. హలో. హలో. నేను లేకపోతే పోలీసులు వస్తారు, అర్థమైందా? హలో. హలో సత్యం, ఇదంతా చెప్పండి. నేను మీతో తర్వాత మాట్లాడతా మేడం. తర్వాత అంటే ఎప్పుడు మాట్లాడతావు? మేడం నేను ఫోన్ చేస్తా మేడం. మీకు నమ్మకం ఏంటి నువ్వు కాల్ చేస్తావని? మాట్లాడతా మేడం. ఏం మాట్లాడతావు? అసలు ఏం జరిగింది ఒక్కసారి నీ మాటల్లో చెప్పు. పిల్లల్ని చూడాలనిపిస్తుంది మేడం. మరి మరి ఎందుకు వెళ్ళావు అసలు? మాట్లాడతా మేడం. భార్య పిల్లలు అన్న ఆలోచన ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. ఏంటి నమ్మకం కన్ను తర్వాత మాట్లాడతావని? సత్యం రా, సత్యం పిల్లల కోసం అన్నారా? అది అట్లనే చెప్తది గాని దాని మాటలు నమ్మకు.
దానికి ఆల్రెడీ పెళ్ళయింది, దానికి కూడా పిల్లలు ఉన్నారు సత్యం. అది అర్థం చేసుకోవే. నీకు ఎన్ని రోజులైనా పెళ్ళాం అవుతుంది కానీ అది కాదు కదా. అది ఎన్ని రోజులైనా అది కీపే అంటారు కానీ పెళ్ళాం అన్నారు కదా సత్యం. పిల్లల ముఖం చూసన్నా రావచ్చు కదా. రా, పిల్లలు ఎందుకు బాధ పెడతావు, నన్ను ఎందుకు బాధ పెడతావు? అయిందేదో అయిపోయింది, నేను అవన్నీ మర్చిపోతా. ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉందాం. వచ్చే సత్యం. ఏంటి సత్యం, విన్నావా నీ భార్య ఏమంటుందో? మేడం నేను ఫోన్ చేస్తాను మేడం, మీకు మాట్లాడు. ఫోన్ చేయడం కాదు, నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఫోన్ చేయడం కాదు సత్యం, అక్కడ నీ భార్య చాలా బాధపడుతుంది. నువ్వు ఉన్నప్పుడు ఎంతో అన్యోన్యంగా మంచిగా చూసుకునేవాడివని, ఎప్పుడూ ఒక మాట అనలేదు అని చెప్తోంది. ఆమెకి ఇప్పటికీ నీ మీద ప్రేమ ఉంది. అర్థమవుతుందా నీకు? ఆ పిల్లల్ని ఎందుకు కష్టపెడుతున్నావు చెప్పు? అవసరమా అంత కష్టపెట్టడం? హలో హలో లక్ష్మి, లైన్ లో ఉన్నావా? ఆ సత్యం చెప్పురా. ఏం చేస్తారు? మంచిగా ఉన్నారు అందరు? తిన్నావా? బాగానే ఉన్నాం. నువ్వు ఎలా ఉన్నావు? మమ్మల్ని వదిలిపెట్టి నీకు ఎలా ఉండాలనిపిస్తుంది? అది నీలో కాదులే, అది ఏదో నీకు చేసింది కాబట్టి నువ్వు అలా అయ్యావు. లేకపోతే మేమంటే ఆ పిల్లలన్నా నీకు ఎంత ఇష్టం. ఎట్లున్న వాళ్ళు? తిన్నారా? బడిపోతురా? వెళ్తున్నారు, బాగానే ఉన్నారు. డాడీ డాడీ అంటున్నాడు రోజు బాబు అయితే. మేడంతో నేను మాట్లాడతా, వస్తాను. నేను వచ్చేస్తా. నాకు ఇక్కడ మంచిగా అనిపించట్లేదు. నేను చేసింది చెప్పే. అరే ఎక్కడికి రా పోయేది? ఎందుకు వచ్చినావు? అమ్మా అమ్మాయి, అతన్ని మాట్లాడినివ్వండి, సత్యంని మాట్లాడినివ్వండి. చెప్పు సత్యం. నేను వస్తా మేడం, ఆ పిల్లలు నాకు కావాలని చూసుకుంటా. సరే, రేపు జీవితం నాశనం చేసినావు నువ్వే సత్యం ఒక్క మాట విను. రేపు 10 o'clock వరకల్లా లక్ష్మి కూడా ఇక్కడికి వస్తుంది. లొకేషన్ తెలుసు లక్ష్మికి ఎక్కడ అనేది. నువ్వు కూడా కరెక్ట్ 10 o'clock వరకల్లా ఇక్కడ ఉండాలి. వీలైతే ఆ అమ్మాయిని కూడా తీసుకురా, రాణిని కూడా. నువ్వు నోరు మూసుకో. ఫ్యామిలీస్ మధ్యలో ఇట్లా పుల్లలు పెట్టి ఆల్రెడీ నీ మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు నిన్ను. నీకు తెలుసా నా మొగుడు ఉన్నదని చెప్పేసి? నీకు తెలుసా? నువ్వేం చెప్పకల్లా, అన్ని తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. హలో, చచ్చిపోతా మేడం, నేను కూడా బతకను. అయితే నేను కూడా ఏరేసేస్తా. అయితే నువ్వు కూడా నాకు కూడా చేయండి. ఎందుకమ్మా నిన్ను మీ తల్లిదండ్రి కానీ నిన్ను చచ్చిపోవడానిక? ఇట్లాంటి సిల్లి రీజన్స్ కి ఇలా ఏం చచ్చిపోకర్లే. ఒకరి జీవితాలు అన్యాయాలు చేయకుండా ఉంటే మంచిగా ఉంటే చాలు. నీ బతుకు నువ్వు బతకచ్చు. మీకు తెలుసా నేను జీవితం నాశనం చేసినని? అవును మరి, లేకపోతే పెళ్ళైన తర్వాత ఎందుకు ఎఫైర్ పెట్టుకుంటాడు? అది నువ్వు చెల్లెలు వరుస అవుతావు. పెళ్ళైంది నాకు తెలియదు. తెలుసుకోవాలని తెలీదా నీకు? ఒకరితో జీవితం పంచుకోవాలి, ఒకరితో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాలనేది లేదా? నేను వస్తా మేడం, నేను వస్తా. మీకు కలుస్తా మేడం. రేపు 10 వరకల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. వీలైతే రాణిని కూడా తీసుకురా, లక్ష్మి కూడా వస్తుంది. లక్ష్మి, అర్థమైందా? సరే మేడం, వస్తాను మేడం. మనం ఫస్ట్ ఒక కౌన్సిలర్ ని మాట్లాడదాము, అడ్వకేట్ దగ్గరికి వెళ్దాము, అలాగే పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళి అసలు ఇది కేసు ఫైల్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరగదు. అమ్మాయికి తెలుసో తెలియకో, మరి నిజాలు ఏంటో మనకి తెలియదు కాబట్టి అసలు ఆ అమ్మాయికి కూడా అన్యాయం అవ్వద్దు. మరి ఆ అమ్మాయి ఇలానే అందరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటుంది అని నువ్వు అంటూ ఉన్నావు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు, తగిన న్యాయం అయితే చేయడం జరుగుతుంది. రైట్? రేపైతే 10 గంటల వరకు డెఫినెట్ గా నువ్వు రావడానికి ట్రై చేయి. ముగ్గురు. సరే, ఓకే, వస్తాను మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం, వస్తాను. రైట్. సో ఈ మధ్య కాలంలో చూసినట్టయితే సిచ్యువేషన్షిప్ అని, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ అని, లేకపోతే ఆ నిమిషంలో కలిగే అట్రాక్షన్ ని ప్రేమ అని భావించి పెళ్ళైన వాళ్ళు కూడా జీవితంలో ఉత్సాహం లేదు, ఏదో కోల్పోయాము, నిరాశ నిస్పృహ వెంటాడుతున్నాయని కొత్త వ్యక్తుల పరిచయాల గురించి అని చెప్పి తాపత్రయపడిపోతున్నారు. ఇదంతా కేవలం నా ఉద్దేశంలో ఏంటంటే, లైఫ్ లో పెళ్లి చేసుకున్న భార్యతో లేకపోతే భర్తతో కరెక్ట్ గా టైం స్పెండ్ చేయలేకపోవడం, 24 గంటలు ఫోన్లనో పననో లేకపోతే ఇంకొక బిజీ షెడ్యూల్ ఏదో ఉండడం వల్ల జీవితంలో మనము గడపాల్సినంత సమయం భార్య పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ గడపకపోవడం వల్ల ఇలాంటి కొత్త స్నేహాలకు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పెళ్ళై 10 ఏళ్ళు అవుతోంది వాళ్ళకి, 8 ఏళ్ళు సంసారం బాగానే సాగింది, కానీ 2 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయి పరిచయం అయింది. సరే, ఇప్పుడు కూడా అతను అట్లానే మాట్లాడితే పోనీలే, వాళ్ళిద్దరికి నిజంగానే మళ్ళీ ప్రేమ పుట్టిందేమో కలిగిందేమో అనుకోవచ్చు, కానీ ఇది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ. పెళ్ళైన కొన్ని రోజుల వరకు బానే ఉంటుంది, ఎందుకంటే పెళ్ళైన తర్వాత జీవితం ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని ఎన్నో సందర్భాలను చూసో సినిమాలను చూసో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాం కాబట్టి చాలా గొప్పగా ఉంచుకుంటాం. కానీ నిజ జీవితంలోకి వస్తే, జీవితంలో మనం ప్రయాణిస్తున్న సమయంలో ఎన్నో కాంప్రమైజ్లు అవ్వాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. అవన్నీ దాటి రియలిస్టిక్ వరల్డ్ లో మనం బ్రతుకుతూ ఉంటాం. ఆకర్షణ అనేది ఉండదు.
అందంగా తయారవ్వడం కానీ, అందంగా కనిపించడం కానీ, అందంగా మనం ఊహించుకున్నవి కానీ మన రియల్ లైఫ్లో లేకపోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల అబ్బాయి కేవలం అట్రాక్ట్ అయ్యాడు రాణికి, అంతేకాని నిజమైన ప్రేమ కాదు. ఎందుకు అంటే, మేడం నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వస్తాను మేడం, ఖచ్చితంగా నేను కలుస్తాను అని అంటున్నాడు. అంటే పక్కన అమ్మాయి ఉంది, మాట్లాడనివ్వట్లేదు, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఆ భార్య లక్ష్మి మాట్లాడినప్పుడు కూడా ఆమె మాటల్లో ఎంత ప్రేమ కనిపించింది. నిజంగా కట్టుకున్న భార్యలు మొగుళ్ళు తప్పు చేస్తే వాళ్ళలో ప్రేమ గనక ఉంటే, జీవితాంతం వాళ్లే కావాలి అని నమ్ముకొని ఉంటే, స్వచ్ఛమైన మనసు అయితే గనక డెఫినెట్ గా ఆ భార్య తల్లి కంటే గొప్పగా యాక్సెప్ట్ చేస్తుంది. మనకి సినిమాలలోనో లేకపోతే కొన్ని మీమ్స్ లోనో కొన్ని చోట్లనో భార్యని తక్కువ చేసి గయ్యాళిగా, తల్లిని గొప్ప చేసి ప్రేమగా చూపిస్తూ ఉంటారు. కాదండి, ప్రతి ఒక్క స్త్రీలో తల్లి ఉంటుంది, ప్రతి ఒక్క స్త్రీ తప్పుల్ని క్షమిస్తుంది. అదే గొప్పతనం స్త్రీలో ఉండేది. అయితే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో పక్కన పెడితే, ఇదంతా కాంప్రమైజ్ అవ్వడానికి మనం ఒక డాక్టర్ని, కౌన్సిలర్ని, అలాగే ఒక అడ్వకేట్ని, అలాగే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు ఏం జరిగిందో మనం మాట్లాడి వీళ్ళకి తగిన న్యాయం చేయడానికి ట్రై చేద్దాం. ధన్యవాదాలు.